బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు తెలంగాణలో కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటన వాయిదా పడింది. అత్యవసర పనుల కారణంగా ఆయన పర్యటన వాయిదా పడ్డట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి వెల్లడించారు. దీంతో రేపు కరీంనగర్, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో నిర్వహించాల్సిన సమావేశాలు రద్దు చేసినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. రెడ్ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు తెలంగాణలో కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటన వాయిదా పడింది. అత్యవసర కారణాలతో అమిత్ షా పర్యటన వాయిదా పడ్డట్లుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి వెల్లడించారు. దీంతో రేపు కరీంనగర్, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో నిర్వహించాల్సిన సమావేశాలను రద్దు చేసినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ గారు అందిస్తారు. శివప్రసాద్, చెప్పండి. ఇటు అమిత్ షా తెలంగాణ టూర్ రద్దయినట్టే తెలుస్తోంది. పూర్తి కారణాలు ఏంటి? ప్రధానంగా నితీష్ కుమార్ విషయంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, నిన్న ఆయన రాజీనామా చేయడం, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేస్ తో కలిసి ఆయన ఢిల్లీ ప్రయాణం, ఇటువంటివన్నీ కూడా వరుసనే పరిణామాలు చాలా వేగంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇండి కూటమిలో వచ్చినటువంటి చీలికలు, ఒక పక్క మమతా బెనర్జీ తాను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని చెప్పి ఈ ఇండియా కూటమిని ఒక రకంగా ధిక్కరించినట్టుగా కనిపించడం నెంబర్ 1. నెంబర్ 2, పంజాబ్ లో ఆప్ తామంతా తామే మేము స్వయంగా పోటీ చేస్తాం, మేమేమి సీట్ల సర్దుబాటు ఏమి చేసుకోము అని చెప్పి ఓపెన్ గా చెప్పడం. ఆ తర్వాత నితీష్ కుమార్ ఒక్కసారిగా దీంట్లోంచి బయటకు వెళ్ళిపోవడం, ఇండి కూటమిలోంచి రాజీనామా చేయడం, ఈ పరిణామాలన్నీ కూడా చాలా వెంటనే ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల యొక్క నేపథ్యంలో నితీష్ వ్యవహారం పూర్తిగా ఏదో ఒకటి తెలియ వరకు వెదర్ ఆయన బీజేపీ కూటమిలో ఆయన చేరతారా, లేకపోతే గవర్నమెంట్ మళ్ళీ ఫామ్ చేసే ప్రయత్నం చేస్తారా, లేకపోతే అసలు ఏం జరుగుతుంది, ఈ పరిణామాలను ఎట్లా తీసుకోవాలి, వీటన్నిటినీ ఎప్పటికప్పుడు బీజేపీ చాలా క్రిటికల్ గా మానిటర్ చేస్తున్నటువంటి పరిస్థితి. దానికి ప్రధానంగా అమిత్ షా యొక్క ప్రెజెన్స్ చాలా అవసరం కాబట్టి ఆయన తెలంగాణ టూర్ వాయిదా వేసుకున్నట్టుగా ప్రస్తుతానికి మనకి సమాచారం. ఈ పరిణామాలన్నీ కూడా పూర్తయిన వెంటనే, ఏదో ఒకటి తేలిన వెంటనే అమిత్ షా హైదరాబాద్ రావడానికి ఏర్పాటు చేస్తున్నట్టుగా సమాచారం తెలుస్తుంది నాకు. రైట్ శివప్రసాద్, మరోవైపు అంటే తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో తెలంగాణకు వ్యూహాత్మకంగా వచ్చే పరిస్థితిలో భాగంగా మరి ఎప్పుడు మళ్ళీ రీషెడ్యూల్ చేసుకునే అవకాశం ఎప్పుడు ఉంటుంది అన్నట్లుగా భావించే పరిస్థితి? ఇది పరిణామాల మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎంత తొందరగా నితీష్ కుమార్ వ్యవహారం సెటిల్ అయితే అంత తొందరగా అమిత్ షా హైదరాబాద్ వచ్చే అవకాశం ఉంది. మేబీ వీలుంటే వస్తే నెక్స్ట్ గురువారం వస్తారనేటటువంటిది ఒక సమాచారం. అయితే అది ఎంతవరకు పర్ఫెక్ట్ అనేది ఇంకా తెలియదు. ఇవన్నీ చూసిన తర్వాత, ఇవన్నీ తేలిన తర్వాత ఆయన హైదరాబాద్ వచ్చే అవకాశం కనిపిస్తుంది నాకు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ శివప్రసాద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.